బాలాజీ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ టెంపుల్లో ఎక్కడ చూసినా కూడా భక్తులే మనకు కనబడుతున్నారు. ఈ ప్రాంతం మొత్తం చాలా కిటకిటలాడుతుంది భక్తులతోటి. ఇక్కడ భక్తులు పూజిస్తే వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయన్న కోరికతోటి వీళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చారు. అక్కడ లైన్ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు ఉదయం 4:30 నుంచి వాళ్ళ లైన్లో నిల్చున్నారంట. ఇప్పటికీ ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పూజలు చేసుకుంటూనే ఉన్నారు. సంగారెడ్డి పట్టణంలో బాలాజీ నగర్లో హరిహర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు. బైపాస్ రోడ్లో హరిహర క్షేత్రంలో భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. వారికి సదుపాయాలు కూడా ఈ కమిటీ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా కోరికలు తీర్చే స్వామి అన్నమాట. మేమైతే ప్రతిరోజు స్వామిని దర్శించుకుంటాము. ముక్కోటి ఏకాదశి పునస్కరించుకొని మీరందరూ కూడా ధన్యులయ్యారని అనుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. మేము రెవెన్యూ కాలనీ రోడ్ నెంబర్ 1 నుంచి వచ్చినాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన దినం కాబట్టి ప్రతిసారి వస్తాం. కానీ ఈసారి చాలా చక్కగా ఏర్పాట్లు చేసిరు కమిటీ వాళ్ళు. వాళ్ళకి ధన్యవాదములు. అందరు దర్శించుకొని ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని అందరికీ సంగారెడ్డి పట్టణ ప్రజలకు, నియోజక ప్రజలందరికీ, అమ్మలకు, అక్కలకు, చెల్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి సంగారెడ్డి పట్టణంలో అత్యంత వైభవంగా బాలాజీ క్షేత్రంలో వెలిసిన బాలాజీ నగర్లో హరిహర క్షేత్రంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్న పట్టణ ప్రజలందరికీ కూడా సంగారెడ్డి మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారి తరఫున హార్దికమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో వచ్చిన వారందరికీ కూడా ఎల్లప్పుడూ స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, ఘనమైన ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్లో ఉన్న హరిహర క్షేత్రంలో ఉన్న కార్యక్రమానికి మాజీ శాసనసభ్యుడి యొక్క ఆర్థిక సహాయ సహకారంచే మా వంతు భక్తిగా సహాయక సహకారం చేసినాం. మరి వారికి, వారి కుటుంబానికి కూడా ఎల్లవేళలా స్వామివారి కృప ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ కమిటీ అధ్యక్షుడైనటువంటి విశ్వనాథ్ రెడ్డి గారు, అలాగే ఇట్లా చాలామంది భక్తులు ఈ కమిటీ మెంబర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, యూకే బ్యాంక్, చాలామంది భక్తులు కమిటీ మెంబర్ ఉన్నారు. వాళ్ళు నిరంతరం ఈ ఆలయం కోసం పనిచేసే భక్తులు కాబట్టి వారికి కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి స్వామివారు వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ నమః. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ సంగారెడ్డి నుండి.